విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం కళ్ల ముందు చేరింది. కోట్లాది మంది ప్రజల కోరిక నెరవేరింది. జక్కన్న సృష్టించిన RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవసం చేసుకుంది. ఇదే సమయంలో ఈ సినిమాపై రాజకీయ నీడపడింది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి RRR ఆస్కార్ వేదికైంది. ఫ్రీడమ్ ఫైటర్స్ మెసేజ్ ఉన్న ఫిలింపై ఎందుకీ కక్ష అని తలసాని బహిరంగంగానే నోటికి పని చెప్పారు. మొత్తంగా తలసాని పెట్టిన మంటపై మంత్రి కేటీఆర్ మరింత పెట్రోల్ పోశారు. మరి ఈ మాటల యుద్ధం ఇంతటితో ముగుస్తుందో లేదో చూడాలి. నాటు నాటుకి నడిచొచ్చిన ఆస్కార్, ఇండియన్ సినిమాను గర్వించేలా చేసిన జక్కన్న, RRR మూవీకి పొలిటికల్ రంగు, కమలం సర్కార్ పై మంత్రి తలసాని ఫైర్, ఆస్కార్ ఎంట్రీకి RRR ని ఎందుకు పంపలేదు, సౌత్ పై వివక్ష ఏంటని క్వశ్చన్, బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్, బీఆర్ఎస్ నేతల ప్రాంతీయవాదంతో కేసీఆర్ కి కొత్త తలనొప్పి. భారతీయ సినీ ప్రేమికులకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును RRR తీసుకొచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ నాటు కొట్టుడు కొట్టి అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరుపురాని ఘట్టం, సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పర్వం. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు RRR సాకారం చేసింది. ఇక్కడి వరకు అంతా ఓకే. ఇప్పుడే రౌద్రం రణం రుధీరం సినిమాకు పొలిటికల్ పొగ అలుముకుంది. RRR చిత్రంలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నాటు నాటు గురించే చర్చ జరుగుతుంది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సామాజిక వేదిక చూసుకున్నా దీని ప్రస్తావనే సాగుతుంది. నాటు నాటు ఆస్కార్ అవార్డు సాధించిన క్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ RRR చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగానే కమలం సర్కార్ వాడిపోయేలా షాకింగ్ కామెంట్స్ చేశారు తలసాని. RRR చిత్రంపై బీజేపీ కుట్ర పన్నిందని పవర్ఫుల్ డైలాగ్ రిలీజ్ చేశారు. ఇంతటి గొప్ప చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీలకు పంపకుండా అడ్డుకున్నారని కౌంటర్లు దించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు తమ సొంత రాష్ట్రమైన గుజరాత్ చిత్రం చెల్లె షోను ఆస్కార్ ఎంట్రీలకు పంపారు. RRR చిత్రాన్ని అనకదొక్కారు. కానీ వారి ఆటలు సాగలేదు. ఆస్కార్ అవార్డు కమిటీ చెల్లె షో సినిమాను పక్కన పెట్టి RRR లోని నాటు నాటు పాటకి అవార్డు ఇచ్చిందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఫైనల్ గా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం ద్వారా తెలంగాణ సినిమా స్థాయి పెరిగిందని తలసాని పేర్కొన్నారు. RRR అనే చలన చిత్రం ఆస్కార్ అవార్డు రావడం, అందులోని సాంగ్ నాటు 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 నాచో 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 అని హిందీలా, బట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారి ఆస్కార్ అవార్డు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్, భారత సినీ పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ మీ సమక్షంలోనే జరిగినాయి చాలా సందర్భాలలో మీటింగ్స్. వాళ్ళకి ఏ అంశాలు ఉన్నా కానీ వెంటనే స్పందించి తెలంగాణ ప్రభుత్వం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నదో మీకు అందరికీ తెలుసు. బట్ ఈరోజు ఒక గొప్ప సినిమా మీకు ఆ రోజుల్లోనే రాజమౌళి గారు బాహుబలి అనేటువంటి ఒక సినిమా పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ చేసినప్పుడు అది విశ్వవ్యాప్తమైంది. అంటే ప్రపంచమంతా చూసే పరిస్థితి వచ్చింది. దాని బ్రాండ్ ఇమేజ్ రాజమౌళి గారు అక్కడి వరకు తీసుకుపోయారు. అంటే తెలుగువాడి సత్తా ప్రపంచానికి ఆ రోజే చాటి చెప్పినటువంటి గొప్ప డైరెక్టర్. తర్వాత ట్రిబుల్ ఆర్ సినిమా అప్పుడు కూడా రిలీజ్ ముందు చర్చలు జరిగినాయి. ఇక్కడనే రాజమౌళి గారు ఇక్కడనే మన ఆఫీస్లో చర్చలు జరిగినప్పుడు మరి బ్రహ్మాండంగా ఆ సినిమా యొక్క రెస్పాన్స్. అయితే దీంట్లో ఒక విషయం మీకు తెలవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆస్కార్ వాళ్ళు అడుగుతారు, మీ ఎంట్రీస్ ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలను అంతా అడుగుతారు. గుజరాత్కు సంబంధించినటువంటి ఒక చిన్న సినిమా చెలో అనేటువంటి సినిమా దాన్ని పంపించారు. అంటే వాళ్ళకి ఎట్లయినా సౌత్ అంటే వివక్ష కాబట్టి ఆ సినిమా పంపించారు. ఇప్పుడు మొన్న కనీసం వాళ్ళు అడ్మిట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. బట్ రాజమౌళి గారి స్వయం కృషి, ఒక వ్యక్తిగా కష్టపడి, అంటే సినిమా తీయడమే ఎంతో కష్టతరంగా కూడుకున్నటువంటి సినిమా, బట్ ఆస్కార్ కోసం తాను తప్పించినటువంటి తపన. ఈ చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి, నిర్మించిన దానయ్య, పాట రాసిన చంద్రబోస్, పాడిన కాలభైరవ రాహుల్ సిబ్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. గుజరాత్ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీలకు పంపినప్పటికీ రాజమౌళి తన ప్రతిభ ద్వారా RRR సినిమాలోని నాటు నాటు పాటకు అవార్డు వచ్చేలా కృషి చేశారని కొనియాడారు. అంతేకాదు తెలంగాణ సినిమా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల నేడు ప్రపంచ స్థాయి పురస్కారాలు వస్తున్నాయని కితాబిచ్చారు. తెలంగాణ సినిమా అభివృద్ధికి మరింత కృషి చేస్తుందని తలసాని చెప్పారు. ఈ రోజు తెలుగు వాళ్ళుగా మనం గర్వపడటమే కాకుండా ప్రపంచమంతా గర్వపడుతుంది. ఆస్కార్ అటువంటి వేదికల ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఆ సినిమాలో ఆ పాట వచ్చిన తర్వాత ఆ డ్యాన్సు, ఆ మ్యూజిక్ మన యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచం కూడా అబ్బురపరిచే విధంగా ఈ పాటకు అంత అప్లాస్ వచ్చినటువంటిది మనందరికీ తెలుసు. దాంట్లో ప్రముఖంగా హీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్ చంద్రబోస్ గారు ఆ పాట రచించడం, మరి రాహుల్ సిప్లిగంజ్ గారు, కాలభైరవ గారు ఆ పాటని మరి పాడడం, రక్షిత గారు కోరియోగ్రఫర్గా. ఈ రోజు ఏంటంటే నిన్న ఈవినింగ్ ఏదైతే అమెరికన్ టైంలో అంటే మనకు మార్నింగ్ ఆస్కార్ ఆ యొక్క సెలబ్రేషన్ స్టార్ట్ అయితే లైవ్లో ఆ పాట ఇక్కడ కాలభైరవ కానీ సిప్లిగంజ్ కానీ ఆ పాట పాడినరు లైవ్లో. ఆ డ్యాన్స్ కూడా ఆ ప్రోగ్రాం పర్ఫామ్ చేయడం అంటే ప్రపంచంలో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆస్కార్ వేదిక మీద మన పాట నుంచే స్టార్ట్ అయింది అక్కడ. మరి ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి రాజమౌళి గారికి, ఆ యూనిట్ సభ్యులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాలే కాకుండా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళు ఆనందిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు దేశం, ప్రపంచం కూడా నీకు అమెరికా లాంటి దేశంలో ప్రపంచ దేశాలు కూడా ఇక ఆ పాటను పాడే పరిస్థితికి వచ్చారు. చూసిన కొన్ని టీవీ ఛానల్స్లో చూస్తే వాళ్ళు ఉత్సాహంగా పాటలు పాడి డ్యాన్స్ చేస్తారు. కాబట్టి ఇంత పెద్ద స్టామినా, ఇంత కష్టపడి మరి ఈ స్థాయికి రావడం, నాకు తెలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు రావడం అనేది సంతోషించదగ్గ విషయం. తెలంగాణ ప్రభుత్వ పక్షాన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. డెఫినెట్గా ప్రభుత్వ పక్షాన వారికి సన్మానాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. RRR మూవీ టీం కు దేశవ్యాప్తంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే RRR మూవీ విడుదల సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. నాటు నాటు పాటకి మోదీ వల్లే అవార్డు వచ్చిందని ఇలాంటి వ్యక్తులు చెప్పుకుంటారేమోనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీంతో పాటు గతంలో RRR చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వీడియోకు ఆయన రీట్వీట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో నాటు నాటుకి ఆస్కార్ వచ్చిన వేళ బండి సంజయ్ మీద ట్రోలింగ్ మొదలైంది. అయితే బండి సంజయ్ కూడా RRR టీం మొత్తానికి అభినందనలు తెలిపారు. పాట పాడిన రాహుల్ సిబ్లిగంజ్ ను ప్రత్యేకంగా అభినందించారు.
ఆస్కార్ అవార్డు రావడంపై భారతీయ సినీ అభిమానులంతా గర్వంగా భావిస్తుంటే తెలంగాణ మంత్రులు ఇంకా ప్రాంతీయ నేతల్లా మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్, తెలంగాణ అంటూ విడదీసి మాట్లాడడం, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటూ విమర్శలు చేయడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ కు నష్టం కలిగించారని రాజకీయ విశ్లేషకులు, సినీ విమర్శకులు చెబుతున్నారు. టెక్నీషియన్స్ తెలుగువారని గర్వంగా చెప్పుకుంటూనే భారతీయ సినిమా అని గొప్పగా యావత్ భారతం ఆస్కార్ ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. మరి బీఆర్ఎస్ మంత్రులు ఇంకా బావిలో కప్పల్లా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ నేతల్లా మాట్లాడడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇలా అయితే బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎప్పటికి గుర్తింపు పొందుతుందో మరి అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. RRR